హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ రెసిపీ వచ్చేసి పులిహోర అండి. పులిహోర అంటుంది ఏంటి రెడ్ కలర్లో ఉంది అని చూస్తున్నారా? ఇది నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కాదండి, ఇది ఆవకాయ పులిహోర. వినడానికి కొంచెం వెరైటీగా అనిపించినా తినడానికి మాత్రం భలే రుచిగా ఉండే ఈ ఆవకాయ పులిహోరని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఒక బాండిని తీసుకొని మన తాలింపుకు సరిపడా ఆయిల్ అందులో వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో పోపు గింజలు వేసేసి వాటిని కొంచెం వేగనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొన్ని శనగగింజలు అండ్ కొన్ని బాదం పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మిరపకాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కొంచెమే వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు అండ్ ఒక టమాటా కూడా వేసుకోవాలి. టమాటా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఆవకాయ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేసి కలుపుకోవాలండి. తినే ప్రతి ముద్ద అమృతంలో అనిపించే ఆవకాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.